స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాణ్యత ప్రమాణాలలో ఎక్కడ రాజీ పడొద్దు, అధికారులకు మంత్రి నారాయణ ఆదేశం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకండి, పూతలపట్టు నియోజకవర్గం. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉదయగిరిలో వైసీపీ భారీ ర్యాలీ. వైభవంగా ప్రారంభమైన ప్రమాణ స్వీకారం. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ. ఆత్మకూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీ. ప్రతి కార్యకర్తే పార్టీ బలం, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పర్యం చేస్తే ప్రజా ఉద్యమం తప్పదు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులపై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యను అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా సిటీ నియోజకవర్గంలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పొంగూరు నారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. 8వ డివిజన్లోని స్టోనోస్పేట్లో ఉన్న ఆర్ఎస్ఆర్ స్కూల్తో పాటు 14వ డివిజన్లోని మల్లెల సంజీవయ్య స్కూల్ ఆధునీకరణ పనులపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి పరిశీలించారు. అత్యున్నత ప్రమాణాలతో పాఠశాలల ఆధునీకరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విఆర్ మున్సిపల్ హైస్కూల్ కంటే మెరుగైన మౌలిక వసతులు ఉండాలన్నారు. క్వాలిటీ నాకు వేరే స్కూల్ కంటే బాగా రావాలి. నెక్స్ట్ టైం ఇస్తున్నారు, అప్పుడు క్యాన్సిల్ చేస్తారు. వేరే దానికంటే డిస్టెంట్ రావాలి. పూతలపట్టు మండల కేంద్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ల నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకొని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పీపీపీ విధానానికి వ్యతిరేకంగా పేద విద్యార్థుల భవిష్యత్తు కొరకు స్థానిక తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించారని, వాటిని కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంపై ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే లలిత థామస్ మాట్లాడుతూ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఇలాంటి నీచమైన పనులకు దిగజారడం సమంజసం కాదన్నారు. మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఈరోజు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో పూతలపట్టు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ యొక్క ప్రైవేటీకరణ అనేది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ప్రజలకి వైద్యము ప్రభుత్వ బాధ్యత. ఈరోజు పేద ప్రజలు వారి యొక్క బిడ్డలు చదువుకోవాలంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అయితే ఉచితంగా చదువుకోవచ్చు. కానీ ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమయంలో ఆయన పరిపాలనలో సాధించినటువంటి 17 మెడికల్ కాలేజీలను దాదాపు 12 మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రైవేటీకరణకి చేయడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ప్రజల పక్షాన ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా ఈ కూటమి ప్రభుత్వానికి, పేద ప్రజలకు మీరు అన్యాయం చేయొద్దండి. పేద విద్యార్థులకు చదువుకోవడానికి మీరు అవకాశం ఇవ్వండి. దయచేసి వారి భవిష్యత్తుని అర్ధాంతరంగా కొన్ని మెడికల్ కాలేజీలు ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్న మెడికల్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేస్తే ఇది ప్రజల కోసమని, పేద విద్యార్థుల కోసమని అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనకి ఒడికట్టి దుర్మార్గమైన ఆలోచనకి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టేది ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం. జగనన్న ఈ కాలం ఏదైనా ఆస్తి నాది, ఆస్తి నీది అని దొంగచాటుగానో మభ్యపెట్టో ఏదో యామారిచ్చో రాసుకుంటా ఉంటారు. ఎవరు ఎప్పుడు ఏమి తీసుకోలేని ఆస్తి ఒక విద్యే. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా విద్య జోలికి రాకుండా ముందుకు పోతే అది ప్రతి ఒక్కరికి పనికొస్తుంది. కాబట్టి విద్యను రాజకీయం చేయొద్దు, వ్యాపారం చేయొద్దు. ఎంతో మందికి ఉన్నత చదువులు చదివి డాక్టర్లు అయ్యేదానికి ప్రభుత్వ కాలేజీలు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఎవరు తస్కరించలేని సొత్తు ఈ విద్య. ఏదో ఏమారిచ్చడమో, ఏదో చేయడమో, మభ్య పెట్టడమో, ఎక్కడ రిజిస్టర్ ఆఫీసుల్లోకి పోయి సంతకాలు పెట్టించుకోవడమో చేయలేని ఒకే ఒక్క ఆస్తి విద్య. కాబట్టి ఈ విద్యకు ఎవరు అన్యాయం చేయొద్దు, దీని రాజకీయం చేయొద్దు, దీని వ్యాపారం చేయొద్దు. కాబట్టి ఇది ప్రభుత్వానికి మేము హంబుల్ రిక్వెస్ట్, దయచేసి దీన్ని ముందుకు తీసుకుపోండి, ప్రైవేటీకరణ వద్దు అని. జై జగన్, జై జగన్. గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున అన్ని 175 నియోజకవర్గాల్లో ర్యాలీ చేయడం జరిగినది. మరీ ముఖ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద ప్రజల కోసం విద్యా వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి ఈ యొక్క పేద విద్యార్థులకి అందుబాటులో ఉండే విధంగా తీసుకొస్తే, మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలల్లోనే ఒకటి నీచమైనటువంటి కుట్ర చేసింది. అదేంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం, పీపీపీ విధానం ద్వారా పేద ప్రజలకి విద్యని వైద్యాన్ని దూరం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానానికి కట్టబెట్టడం విధానంపై నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయగిరి వైసీపీ యువ నాయకులు మేకపాటి అభినవరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకుల నడుమ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇన్ఛార్జి ఎంఆర్ఓ షాజియాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పీపీపీ విధానం వల్ల పేద వైద్య విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్చుకొని పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనేటువంటి విధంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగా కోటి సంతకాలను సేకరించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రైవేటీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం యొక్క తీరును ఎండగట్టేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. కాబట్టి మరొక్కసారి ఈ యొక్క ప్రభుత్వ చర్యను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి ఈ చర్యను మేము ప్రజల్లో ఎండగడతామని మనవి చేస్తున్నాం. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు పెట్టినందువల్ల పేద ప్రజలకందరికీ ఉచితంగా వైద్యం అందుతుంది. పేద ప్రజలందరూ మెడికల్ సీట్లను సాధించి డాక్టర్లు అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల మన రాష్ట్రంలో ఈసారి సీట్లు కూడా తగ్గిపోయాయి. పేద ప్రజలకు రావాల్సినటువంటి సీట్లను కూడా మనం కోల్పోవడం జరిగింది. మనకంటే తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి తెలంగాణలో స్టూడెంట్స్కు మెడికల్ సీట్లు వచ్చినాయి, మనమేమో వాటిని కోల్పోవడం జరిగింది. ఇదంతా కూటమి ప్రభుత్వము దానివల్ల జరిగి రికార్డు. ఎవరు ఏ గవర్నమెంట్లో ఇన్ని మెడికల్ కాలేజెస్ ఒక టర్మ్లో పెట్టడం ఎప్పుడు లేదు. అలాంటిది ఆ 17 మెడికల్ కాలేజెస్లో 5 మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ ఆపరేషన్స్ ఉన్నాయి, ఇంకా 2 రెడీగా ఉన్నాయి. ఇంకా ఒక 5 నుంచి 6 వేల కోట్లు ఖర్చు పెడితే అవి కూడా రెడీ అవుతాయి. మన బాబు ఏం చేస్తున్నారంటే అమరావతిలో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే
17 మెడికల్ కాలేజెస్ రెడీ అవుతాయి. దీనివల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారో అది ఒకసారి ఆలోచించండి. సో దయచేసి మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రైవేటైజేషన్ అనేది మాత్రం మీరు రద్దు చేయాలి. ఎందుకంటే అది జరిగే పనే కాదు, అది చాలామంది ఎఫెక్ట్ అవుతారు. సో అది మా ఓన్లీ రిక్వెస్ట్, ఆ ప్రైవేటైజేషన్ అనేది రద్దు చేయాలి. ఒక్క నిమిషం. కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గార్ల సారథ్యంలో కోవూరు మండల క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా సాగుతోంది. కోవూరు పట్టణంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఒకే రోజు దాదాపు 1200 మంది ఇన్ఛార్జీలతో ప్రమాణ స్వీకారం జరగనుంది. కొత్తగా నియమింపబడిన 6 మండలాధ్యక్షులు వరుసగా వెళ్ళాలి. కొత్తగా నియమించబడిన 6 మండలాధ్యక్షులు ఇప్పుడు 83 నుంచి పార్టీని నమ్ముకొని పార్టీకి సేవలు మరోసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనం అందరం పైకి వేసి ఈ ప్రమాణ పత్రం చదవబోతున్నాము. అందరూ దయచేసి కొంచెం పైకి వేయండి. అందరూ కుడి చేయి ముందుకు చాపండి. మీ చేతిలో ఉన్న ఈ ప్రమాణ పత్రం తీసుకోండి. పేదల స్వప్నమైన స్వంత ఇల్లు కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకంలో భాగంగా కావలి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 342 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ పథకం కింద మంజూరైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం లాంఛనంగా కావలి బుడంగుంట 17వ వార్డు ఎస్టీ కాలనీలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అధికారులు, కూటమి నాయకులు, వార్డు ప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారుల చేతుల్లోకి ఇళ్ల పట్టాలను అందజేశారు. వార్డుల్లో ఇల్లు కట్టుకోబోయే లబ్ధిదారులకు 5,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆయన హామీతో లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి తర్వాత ఈ రోజున కొత్తగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కావలి పట్టణానికి 342 ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. గతంలో 1,80,000 రూపాయలతో ఇల్లు నిర్మాణం చేస్తుంటే ఈ రోజున 2.5 లక్షల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం 1.5 లక్ష ఇస్తుంది. మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1 లక్ష రూపాయలు కలిపి 2.5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా, పేదవాడు అనుకున్న ప్రతి ఒక్కడికి, అర్హుడైన ప్రతి ఒక్కడికి 2.5 లక్షల రూపాయలు ఇస్తూ, ఎవరైతే గిరిజనులు ఉన్నారో, ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నారో వారందరికీ అదనంగా ఇంకొక 75,000 రూపాయలు మీ ఇంటి బిడ్డ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 75,000 కలిపి ఈరోజు 3,25,000 ఇచ్చేటట్టుగా మన ముఖ్యమంత్రి ఈరోజు దీనికి నాంది పలకటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 1.5 లక్ష ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం 1,75,000 ఇస్తే మొత్తం కలిపి 3,25,000 రూపాయలు ఇస్తున్నారు. అదే హరిజన అరుంధతులకి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తుంది, 1,50,000 ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని జిల్లాలలో
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2024 సంవత్సరం జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ముందుగా కావలి పట్టణంలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద నుంచి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ కలికి యానాదిరెడ్డి విగ్రహం వరకు అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయానికి నిరసన ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ వంశీకృష్ణకు మెమరాండం సమర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కావలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడారు. 7 కాలేజీలు ప్రారంభించి అడ్మిషన్స్ చేయించి ఇంకొక 6 కాలేజీలు వాటిని ఈ సంవత్సరం ప్రారంభించే దిశగా అన్ని ఏర్పాటు చేస్తే మిగతావి కన్స్ట్రక్షన్ దశగా ఉంటే వాటిని ఇంకొక 4,000 కోట్లు పెడితే ఆ కాలేజీలన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. మన పేద విద్యార్థులందరూ కూడా డాక్టర్స్ అయ్యేదానికి ఫ్రీ ఉచిత సీట్లు వస్తాయి. వాటితో పాటు హాస్పిటల్స్ వస్తాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అభివృద్ధి అవుతాయి. వాటికి పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా మనం వైద్యం అందించవచ్చు అని ఒక మంచి సదుద్దేశంతో వాటిని ఈరోజు ప్రారంభిస్తే వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల విలువ చేసే ఆ ప్రభుత్వ ఆస్తులని తన వాళ్ళకి తన తొత్తులకి ఈరోజు ప్రైవేటు పరం చేసే విధంగా కాలేజీ భాగము అంటే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు ఎందుకు, గవర్నమెంట్ ఆఫీసు ఎందుకు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు, గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు అంటే వీటన్నింటినీ కూడా నడపలేమని మీరు ప్రైవేట్ పరం చేస్తారా అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ ఆత్మకూరు మున్సిపల్ బస్ స్టాండ్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు కొనసాగింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమం అనంతరం మాజీ శాసనసభ్యులు మేకపాటి మాట్లాడారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాదాపు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పుడు మొదలుపెట్టారో ఆ కాలేజెస్ అన్నీ ఈరోజు పీపీపీ మోడ్ కింద ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కానీ ప్రైవేట్ వ్యవస్థకు కానీ అప్పచెప్పే బిల్లు ఏం తీసుకొచ్చారో దానికి ఆ డిసిషన్ మీద పూర్తిగా ఖండిస్తూ మళ్ళీ ఈ ప్రభుత్వం ఆ జియోని వెనక్కి తీసుకొని దాదాపు 5,000 కోట్ల ఖర్చుతో పూర్తయ్యే ఈ మెడికల్ కాలేజెస్ని మళ్ళీ ప్రభుత్వమే పూర్తి చేసి ప్రజలందరికీ అతి తక్కువ ఖర్చుతో అయ్యే మెడికల్ ఫెసిలిటీసు ప్రభుత్వం తీసుకొని మళ్ళీ ప్రజల చేతిలో పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనమే పార్టీ తరఫునే కాకుండా ప్రజల తరఫున కూడా వాళ్ళ నిర్ణయం కానీ వాళ్ళ సలహా కానీ వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని ప్రతి పంచాయతీ నుంచి మొదలుపెట్టి దాని తర్వాత మండలం స్థాయి తీసుకొచ్చేసి అక్కడి నుంచి నియోజకవర్గం స్థాయికి, అక్కడి నుంచి జిల్లా స్థాయికి, అక్కడి నుంచి ఫైనల్గా తాడేపల్లి తీసుకుపోయి దాదాపు కోట్పాదన చేర్చేటట్టు ఈ వ్యవస్థను మార్చేసి పేద ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు చేయమని చెప్పి కోరుకుంటున్నాను. కావలి నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలకు బుధవారం చరిత్రాత్మక రోజుగా నిలిచింది. పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కావలి రూరల్ మండలం టీడీపీ నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా కావలి టీడీపీ క్యాంపు కార్యాలయంలో జరిగింది. నిరంతరం పాటుపడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావముతో పార్టీ మరియు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి
ఇచ్చేసినటువంటి మన కావలి నియోజకవర్గంలో సుమారు 5,000 మందికి ఈరోజు పార్టీ పదవులు ఉంది అంటే బహుశా ఏ పార్టీలో కూడా ఇంత సంస్థాగతంగా కష్టపడ్డ వ్యక్తికి గుర్తి దానికి పెట్టాలి కొన్ని సంతకాలు. ప్రభుత్వ హాస్పిటల్ బాగు చేయాలని సంతకాలు పెట్టించాలి. కట్టకుండా ఆగిపోయినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఈ రోజు ప్రైవేట్ వాళ్ళ చేత కట్టించి ప్రైవేట్ వాళ్ళ చేత నడిపించి ప్రభుత్వ అజమాయిషిలో ఉంటే ఈ రోజు మన బిడ్డలు చదువుకోవడానికి అదనంగా 17 రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పర్యం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరులో ఘంటసాల విగ్రహం నుండి పంచాయతీ ఆఫీస్ వరకు చంద్రగిరి వైఎస్ఆర్సీపీ నాయకులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. ఏడేం పని వదిలేసుకోవాలి ఆ పక్షి మన స్వామి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యత ప్రమాణాలలో ఎక్కడ రాజీ పడొద్దు, అధికారులకు మంత్రి నారాయణ ఆదేశం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకండి, పూతలపట్టు నియోజకవర్గం. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉదయగిరిలో వైసీపీ భారీ ర్యాలీ. వైభవంగా ప్రారంభమైన ప్రమాణ స్వీకారం. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ. ఆత్మకూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీ. ప్రతి కార్యకర్తే పార్టీ బలం, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పర్యం చేస్తే ప్రజా ఉద్యమం తప్పదు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.